రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము. తొమ్మిదవ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి చదువుదామా? యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రునైనా ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. నన్ను మమ్మను ఈ వాక్కు చేత దర్శించండి. వినుటకు సరైనటువంటి అవగాహనతో కూడినటువంటి విశ్వాసంతో కూడిన హృదయం మా అందరికీ దయచేయండి. మేము విశ్వాసంతో మీ సన్నిధిలో కూర్చొని ఉండగా నాకు అవసరమైన ప్రత్యేకమైన వర్తమానం చేత నన్ను మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన నాదడిన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినంత వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 2 వచనాలు ముందు జ్ఞాపకం చేస్తాను. యోసేపు యొక్క జీవితంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని మనకు తెలుసు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని తెలుసు. కానీ అసలు విషయం ఏంటంటే, ఇది ఎప్పుడు తెలిసింది, ఎక్కడ తెలిసింది, ఎలా తెలిసింది అంటే, పబ్లిక్గా ఒక అన్యుడు పబ్లిక్గా దేవుణ్ణి తెలవనటువంటి వాడు ఈయన ఏం చేసినా ఒక బానిసను పట్టించుకొని ఒక బానిస చేసే పనులను చూస్తూ ఒక బానిస చేతుల్లో జరిగే పనులు దీవించబడుతున్నాయన్న సంగతిని ఒక అన్యజనుడి కన్నులు చూడగలిగే అంత దేవుని తోడు అనుభవిస్తున్నాడు పబ్లిక్గా. అయితే నా పాయింట్ ఏంటంటే, ఒకరు పబ్లిక్గా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నాకు నేను చెప్పుకోవడం, నా పక్కన వాళ్ళు చెప్పడం, నన్ను చూసిన వాళ్ళు కాదు, అన్యులు. ఈవెన్ మన వర్క్ ప్లేస్లో నిన్ను బట్టి నీ యొక్క కంపెనీ దీవించబడిందనో, నిన్ను బట్టి మా ఫ్యామిలీస్ దీవించబడ్డాయనో అనే పరిస్థితి మనం ఎప్పుడు తెచ్చుకుంటాం. ఇది పబ్లిక్గా మనం అడ్రస్ చేయబడేటప్పుడు. బట్ ప్రైవేట్గా దేవుని తోడును అనుభవించిన యోసేపు. ఇది తెర వెనుక సీక్రెట్ ప్రైవేట్ లైఫ్. పబ్లిక్గా దేవుడు వీనికి తోడై ఉన్నాడు అని చెప్పించుకోవాలి, దేవుడు నాకు తోడై ఉన్నాడు అనిపించుకోవాలంటే ప్రైవేట్గా దేవుని తోడును నేను స్వయంగా అనుభవించాలి. సో బాగా వినండి ఒకసారి, గాడ్ సెంటర్డ్ లైఫ్ అనండి ఒకసారి. ఈవెన్ రీసెంట్గా ఒక వర్డ్ విన్నాను ఏంటంటే, దేవుడు ఫస్ట్ అనే పదం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఫస్ట్ సెకండ్ అంటాం కదా, 1 2 3 4 ప్రయారిటీ 1 2 3 4 అంటాం కదా, ఆ వర్డ్ కూడా అంత కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే నంబర్స్ కెన్ బీ రీఫ్రేజబుల్, లేకపోతే నంబర్స్ అనేవి మళ్ళీ వెనక్కి ముందుకు మారతాయి. కానీ నంబర్ 1 2 3 కాదు, సెంటర్ ఆఫ్ ద లైఫ్. దేవుడు ఎక్కడ ఉండాలి? సెంటర్ ఆఫ్ ద లైఫ్. నేను కొన్ని స్టేట్మెంట్స్ చూపిస్తాను, కొన్ని ఓన్లీ యోసేపు నోట్లో నుంచి వచ్చిన స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ మాట్లాడేటప్పుడు ఎప్పుడు, ఎక్కడ, ఆ మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి దేవుడు అనే పదాన్ని ఎలా తీసుకొస్తున్నాడు. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు తోడై ఉండుట అనే పదాన్ని ఇది అర్థం చేసుకోవాలి మనం. దేవుడు తోడై ఉండుట అనే పదాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి? దేవుణ్ణి సెంటర్గా ఉంచుకోవడం అంటే ఏంటి? ఓకే, సో ఒక్కసారి ఈ వచనం చదవండి ఒకసారి. జేమ్స్ 4, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 14 15 వచనాలు. జేమ్స్ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 14 15 వచనాలు. ముందే చూడండి ఒకసారి. యాకోబు పత్రిక
నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకునే వారలారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. మీరు కొంచెంసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక ప్రభు చిత్తమైతే. ఒక్కసారి ఆ మాట అనండి, ఒకసారి ప్రభు చిత్తమైతే, ఇంకొకసారి అనండి అన్నమాట. ప్రభు చిత్తమైతే. ఆ ఫస్ట్ లైఫ్కి సెకండ్ లైఫ్కి ఉన్న డిఫరెన్స్ని ఒకసారి చూడండి. ఫస్ట్ ఎలా ఉందట, ఈరోజు కానీ రేపు కానీ అనండి ఒకసారి. ఈరోజు రేపో నాకే తెలియదు. ఈరోజు రేపో నాకే తెలియదు. ఈరోజు కానీ రేపు కానీ నాకే క్లారిటీ లేదు. ఈరోజు కానీ రేపు కానీ తర్వాత ఒకానొక పట్టణం అనండి ఒకసారి. ఏ పట్టణమో తెలియదు, ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎక్కడికి వెళ్తానో తెలియదు. కానీ తర్వాత ఎన్ని రోజులు ఉంటాను అక్కడ, సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఉంటానో తెలియదు, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. కానీ ఏమంటున్నాం, నేడో రేపో ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం దాకా ఉండిపోయి వ్యాపారం చేసి, ఏం వ్యాపారమో తెలియదు, మళ్ళీ ఏం బిజినెస్ తెలియదు, వ్యాపారం చేసి పర్టికులర్ వ్యాపారం ఏంటో తెలియదు, తర్వాత లాభం ఎంతో తెలియదు, మళ్ళీ లాభం అయితే కావాలి, తర్వాత లాభం సంపాదించుకొని రండి, ఇంకా మళ్ళీ అందరిని పిలుస్తాం. మళ్ళీ మనకే క్లారిటీ లేదు, రేపేమి సంభవించునో నీకు నాకు మనకే క్లారిటీ లేని ఓకే ఆ వారలారా అని పిలుస్తూ చెప్తున్నాడు. రేపో నేడో రేపో ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకొను వారలారా. తర్వాత అసలు సంవత్సరం దాకా తర్వాత సంగతి బాబు, రేపేం జరుగునో నీకు తెలుసా, రేపేం జరుగుద్దో తెలుసా, తర్వాత మన జీవము ఏ పాటిది, తర్వాత కొంచెంసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి ఎలాగా కాసేపు కనపడి మాయమైపోద్దో అలాంటి వాళ్ళమట. తర్వాత కనుక ఏమని చెప్పాలట, ఒక్కసారి అనండి మాట. ఈ మాట అనేటప్పుడు జస్ట్ ఊత పదంగా అనే పదం కాదు ఇది. జస్ట్ ఫర్ నేమ్ సెక్, జస్ట్ ఫర్ వర్డ్ సెక్, జస్ట్ ఫర్ కేవలము అనాలి కాబట్టి అనమని రాసుంది కాబట్టి కాదు, కానీ దాన్ని స్వయంగా అనుభవించాలి. అనుభవపూర్వకమైనటువంటి లైఫ్ స్టైల్ని మనం జోసెఫ్ లైఫ్లో చూస్తాం. ఓకే, ఇది స్పెసిఫిక్గా బ్యాప్టిజం తీసుకునే వాళ్ళకని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకే కాదు మనందరికీ కూడా ఈ రోజు నుండి నా లైఫ్ ఇలా ఉండాలి, ఏదో ఊత పదం కాదు, ఏదో అనాలి కాబట్టి కాదు, దాన్ని నింపుకోవాలి లోపల. ఆ నింపుకోవడం చూస్తాం మనం ఇప్పుడు. ఇంకొక వచనం చదువుతాం సరే, యాక్ట్స్ అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెస్సు నుండి బయలుదేరాను. ఒకసారి ఇది ఎలా అంటున్నాడు ఆయన అనండి ఒకసారి మాట. దేవుని చిత్తమైతే తిరిగి వస్తా, వెళ్ళొస్తాను అని చెప్తాం. ఏమనాలి మనం, దేవుని చిత్తమైతే. ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో అసలు పట్టించుకోను ఒక పక్కన, ఇంకో పక్కనేమో ప్రధానికి దేవుడు అనే పేరు తీసేసి దాన్ని డీవాల్యూ చేసే విధంగా చేసేసే లైఫ్ స్టైల్ ఇంకో పక్కన. అంటే లైఫ్లో కనపడకుండా జస్ట్ మాట మాత్రమే. దేవుని చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే, దేవుని కృపను బట్టి, ఓకే దేవుని కృపను బట్టి, ఇది జస్ట్ నేమ్ సెక్, వర్డ్ సెక్, అనడం కోసం అనడం వేరు, జీవించడం వేరు. ఓకే, ఒకటేమో పట్టించుకోకుండా అసలు వాడకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, దాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా మాట్లాడటం ఇంకొక ఎత్తు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఇప్పుడు మనం చూసే జోసెఫ్ యొక్క స్టేట్మెంట్స్ కొన్ని చెప్తానన్నాను కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వీరిని ఏమంటాం మనం, పితరులు అంటాం. అనండి ఒకసారి అన్నమాట. ఈ పితరులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళతో మాట్లాడాడని రాసి ఉంటుంది.
అబ్రహాముకు దేవుని వాక్కు ప్రత్యక్షమై అని ఉంది. ఇస్సాకుకు కలలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడని ఉంది. రైట్. యాకోబుకు కలలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడని ఉంది. కానీ యోసేపుతో దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. అంతేకాదు, యోసేపుతో దేవుడు మాట్లాడడం అనేది మనం ఎందుకు చూడము అంటే, ఆ యోసేపు యొక్క జనరేషన్ మన జనరేషన్ ఒకటే. మళ్ళీ చెప్తాను, అంటే పితరుల జనరేషన్ దాటి నెక్స్ట్ జనరేషన్ మనం అన్నమాట. సో ప్రాక్టికల్లీ యోసేపు అంటే వాళ్ళ జనరేషన్ కాదు. యోసేపుతో దేవుడు మాట్లాడనే పదం కానీ, యోసేపుకు దేవుడు ఈవెన్ కళలకు అర్థం చెప్పేటప్పుడు కళలో దేవుడు ఆయనకి బయలుపరిచాడనో, దేవుడు కళలో ఈ భావాన్ని ఇలా చూపించాడనో, ఒక కళ వచ్చిందనో కూడా రాసలేదు. అంటే దేవుడు స్వయంగా స్వరం ద్వారా మాట్లాడడం ఆగిపోయిన కాలంలో, అంటే దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడతాడు, పితరుల ఉపదేశం ద్వారా మాట్లాడతాడు, టీచింగ్స్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అలాంటి జనరేషన్లో ఉన్న మనము ఈ యోసేపు యొక్క స్టేట్మెంట్స్ కొన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ స్టేట్మెంట్ మీకు నేను ఫాస్ట్గా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. దాదాపుగా ఒక 8 వచనాల దాకా చూడాలి మనం. ఒకసారి 39:9 ఒక ఘోరమైన టెంప్టేషన్. యాక్చువల్గా యోసేపుని ఎలా చూస్తామంటే ఓన్లీ ఒక ఏజ్లోనే చూస్తాం. కేవలం ఒక యవనస్తుడిగా ఉన్న యోసేపునే లైఫ్ లాంగ్ చూస్తాం. నో, ఆ యోసేపు యొక్క లైఫ్ని అక్కడే మన మైండ్లో ఆయన పిక్చరైజేషన్లో ఓన్లీ యవనస్తుడైన ఒక టీనేజ్ లేకపోతే ఒక యవనస్తుడైన యోసేపును మాత్రం కాకుండా ఆయన లైఫ్ మొత్తం చూస్తాం మనం ఈరోజు. చూడండి ఒకసారి 39:9లో, అదే 39:9లో, ఇక పోతిఫరు భార్య తనని శోధించే సమయంలో, ఓకే చూడండి ఒకసారి, శోధన దినములో తనను అడిగే వాళ్ళు ఎవరు లేరు, తను చూసే వాళ్ళు ఎవరు లేరు. చూడండి ఒకసారి, దీన్నే ఇంటిగ్రిటీ అంటాం. ఓకే రైట్, చూడండి ఒకసారి, ఇంటిగ్రిటీ అంటాం అనగా చదుదాం ఒకసారి 39:9 చదవండి ఒకసారి. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనినైనా నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇది తన పర్సనల్ ప్రైవేట్ యవన కాలంలో తన యవనేచ్ఛల నుంచి పారిపోయే ఒక టెంప్టేషన్ అంట. యోసేపు ఈ టెంప్టేషన్కి ముందు ఏ పదం అయితే రాస్తుందో, అబ్రహాము టెంప్టేషన్కి ముందు ఒకే పదం రాసి ఉంటుంది. అబ్రహాము టెంప్టేషన్ అంటే ఆ దినములైన తరువాత అని ఎలాగైతే మొదలుపెట్టి, ఇదిగో నీ కుమారుడైన ఒక్కగానొక్క అబ్రహామును దేవుడు పరిశోధించను, లేకపోతే ఆయన పిలిచాడు అని ఉంటుంది కదా. శోధనలు, సమస్యలు, శ్రమలు, లేకపోతే శోధించబడుట అంటాం కదా. మనల్ని శోధించబడ్డానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? శోధనలు మనల్ని ఇబ్బంది పెడతాయా? లేకపోతే ఆప్షన్ ఏ, సర్కమ్స్టాన్సెస్ మనల్ని టెంప్టేషన్లోకి తీసుకెళ్తాయా? ఆప్షన్ బి, సాతానుడు మనల్ని టెంప్టేషన్లోకి తీసుకెళ్తాడా? ఆప్షన్ సి, దేవుడు మనల్ని టెంప్టేషన్లోకి తీసుకెళ్తాడా? ఆప్షన్ డి, ఇంకోటి ఏదో ఉంది, ఏదంటారు? అవర్ ఓన్ ఈవిల్. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఇక్కడ అదే విషయం మనకి యాకోబు పత్రికలో చదువుతాం. ఆ మాటని శోధన గురించి మాట్లాడేటప్పుడు ఏమనుంటుందంటే, వారి స్వకీయ దురాశలు, స్వకీయ సెల్ఫ్ ఈవిల్ అట టెంప్ట్ చేస్తుందట. ఇది కాదు ప్రాబ్లం, అది ఈవిల్ టెంప్ట్ చేస్తుందట. ప్రాబ్లం ఎవరు? మనలో ఉన్న ఈవిల్ టెంప్ట్ చేస్తుందట. మనం టెంప్టేషన్లోకి వెళ్ళేది దేనివల్ల? ఇప్పుడు ఆదామవ్వలు శోధించబడ్డది సాతాను వల్ల కాదు, దేవుడు పెట్టిన చెట్టు వల్ల కాదు, ఇంకేదో కాదు, వాళ్ళలో ఉన్న ఈవిల్ వాళ్ళని టెంప్ట్ చేసింది. రైట్. అయితే పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి, ఇదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అంటే ద హయ్యెస్ట్ ఒక ఘోరమైన పాప సంబంధమైనటువంటి
ఒక సందర్భాన్ని తను ఎదుర్కొంటున్నప్పుడు తన నోట్లో నుంచి దేవుడు అనే పదం తీసుకొస్తున్నాడు. అదేదో క్యాజువల్గా వచ్చిన పదం కాదు, అదేదో అప్పటికప్పుడు వచ్చిన పదం కాదు, దాన్ని పూర్తిగా తన జీవితంలో నింపుకున్నాడు. గాడ్ సెంటర్డ్ లైఫ్ అన్నాడు ఒకసారి అన్నమాట. దేవుణ్ణి తమ సెంటర్లో పెట్టుకున్నటువంటి జీవితం అది. కనుక తన పాపము శోధన తన ముందున్నప్పుడు దేవునికి విరోధంగా నేను ఎట్లా చేస్తాను. నెక్స్ట్ తర్వాత వచ్చిన చూడండి ఒకసారి, ఇంకొక స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. 40వ అధ్యాయం 8వ వచనం. 40వ అధ్యాయం 8వ వచనం. 40వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఆయన జైల్లో ఉన్నప్పుడు మేము కలలు కన్నాము, వాటి భావము చెప్పగలవారు ఎవరు లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఒక్కసారి ఆ మాట అనండి, ఒకసారి ఆ మాట. భావములు చెప్పుట దేవుని స్వాధీనం, దేవుని ఆధీనం. అంటే ఇది ఏదో క్యాజువల్గా వచ్చిన పదం కాదు, ఏదో ఊరికే అన్న పదం కాదు. అంటే ఫస్ట్దేమో తన టెంప్టేషన్లో దేవుని పదాన్ని వాడిన యోసేపు. ఇప్పుడు నేను 2 రెఫరెన్సెస్ చూపిస్తాను. ఇది తన యొక్క ప్రొఫెషన్, తన యొక్క టాలెంట్స్ సంబంధించి. టాలెంట్స్ మనకు కొన్ని తలాంతులు ఉంటాయి కదా. వీఆర్ స్పెషల్ ఇన్ సమ్ ఏరియా, వీఆర్ స్పెషలైజ్డ్ కదా. ఆ స్పెషలైజేషన్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కూడా ఏమంటున్నాడు, ఓకే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ కళకి ఎవరు అర్థం చెప్పేవారు లేరంటే ఐఎమ్ ద ఎక్స్పర్ట్. ఈ కళలకు అర్థం చెప్పే కాలేజ్లో ఆ కాలేజ్ ఫౌండర్ నేను అందరికీ నేర్పిస్తా తెలుసా. అవన్నీ కాదు, కళలకు భావములకు అర్థము చెప్పుట దేవుని ఆధీనం, ఆయన స్వాధీనంలో ఉంది అంటున్నాడు. అంటే ఫస్ట్దేమో టెంప్టేషన్లో దేవుణ్ణి ఉపయోగించిన విధానం, సెకండ్ అండ్ థర్డ్ రెండు కూడా ఒకటే. ఇంకోటి చూడండి ఒకసారి 41వ అధ్యాయం 41 41:16 చూడండి ఒకసారి. 41వ అధ్యాయం 16వ వచనం. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అని ఫరోతో అనెను. ఇవి 2 చోట్ల తన టాలెంట్స్, ఒకటేమో చెరసాల్లో ఉన్న తన తోటి ఖైదీలతో మాట్లాడేటప్పుడు దేవుడు అనే పదం తీసుకొచ్చిన ఆయన, ఇప్పుడు అదే కళ్ళకు అర్థం చెప్పాల్సిన పరిస్థితి ఎక్కడొచ్చింది. ఇప్పుడు ఒక గొప్ప రాజు ఎదుట నిలబడ్డాడు. ఒక రాజు ఎదుట నిలబడ్డప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా, ఇక్కడేమో ఏమంటాం, చెరసాల్లో ఉన్నప్పుడు తన తోటి వాళ్ళు మాట్లాడినప్పుడు దేవుడు అని పేరెత్తి, రాజుగారి దగ్గర పోయినప్పుడు నేను అని చెప్పలేదు ఆయన. ఏమంటున్నాడు అక్కడ, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. అంటే నీకు అర్థం చెప్పేది నేను కాదు, దేవుడు చెప్పిస్తాడు. ఆమెనండి గట్టిగా రైట్. చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ టెంప్టేషన్లో, సెకండ్ వన్ తన యొక్క టాలెంట్, స్పెషలైజ్డ్ ఏరియా. నా స్పెషలైజేషన్ ఏరియా, దేవుడు నాకు ఇన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు, లేకపోతే నా స్పెషలైజేషన్ ఇది ఉంది అని, ఇదిగో నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఈ టెక్నిక్ తెలుసు, నాకు ఈ టెక్నాలజీ తెలుసు, నాకు ఈ యొక్క జ్ఞానం ఉంది, నాకు ఈ ఏరియాలో ఎక్స్పర్ట్ అని చెప్పుకునే నా ఎక్స్పర్టైజ్డ్ ఏరియా ఏదైనా కూడా, అక్కడ కూడా నా ఎక్స్పర్టైజేషన్, నా స్పెషలైజేషన్కి కారణం దేవుడు అని ఒప్పుకుంటున్నటువంటి గాడ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్. దేవునికి స్తోత్రం. సో తర్వాత ఇంకో వచ్చిన చూడండి ఒకసారి. ఇవి 2 కూడా తన ఎక్స్పర్టైజేషన్కి సంబంధించినవి. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక ఫ్యామిలీకి వద్దాం. ఓకే, ఫ్యామిలీలో దేవుణ్ణి ఎలా చూస్తాడు. 41:51 41:51 చూడండి ఒకసారి. మొదటిదేమో టెంప్టేషన్లో, సెకండ్ అండ్ థర్డ్ తన ఎక్స్పర్టైజేషన్లో, దట్ టు లోయెస్ట్ ఏరియా, హైయెస్ట్ ఏరియా. ఎక్కడ పోయినా దేవుడే అంతే. ఒక దగ్గర దేవుడు అని చెప్పకుండా ఇంకొక దగ్గర దేవుడు అని చెప్పి అలా కాదు. ఈ 2 అయిపోయి ఇప్పుడు 4th వన్కి వచ్చాం. ఇక్కడ ఫ్యామిలీ 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠ
జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడట. యూనో, అంటే ఆ మనష్షే అని పేరు పెట్టడం వెనకాల దేవుడు నా తండ్రి ఇంటిని మరపింపజేశాడు అనే ఉద్దేశం. అంటే నా కుమారుడికి నేను పేరు పెట్టేటప్పుడు కూడా దేవుణ్ణి సెంటర్లోకి తెచ్చుకొని పెట్టుకుంటున్నాడు. తన జీవితంలో ఫ్యామిలీలో తన కుమారునికి పేరు పెట్టేటప్పుడు ఒకరికి కాదు, ఈవెన్ రెండో వాడు. నెక్స్ట్ చదవండి ఒకసారి. తన దేవుడు తన తండ్రి ఇంటి వారినందరినీ, తర్వాత తన సమస్త బాధని మర్చిపోయేటట్టు చేశాడట. కాబట్టి నా దేవుని బట్టి నా జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెడుతున్నాను అంటున్నాడు. నెక్స్ట్ వచ్చిన తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు, తండ్రి ఇంట బాధలున్నాయి, నాకు బాధ పెట్టిన దేశం, ఏ దేశానికి వచ్చానో అక్కడ బాధలు ఉన్నాయి నాకు. ఈ బాధ కలిగిన దేశంలో కూడా దేవుడు నన్ను అభివృద్ధి పొందించను అని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము, అంటే మనష్షే అంటేనేమో తండ్రి ఇంటి నుంచి మర్చిపోయేలాగా, ఆ బాధని మర్చిపోయేలాగా చేస్తే ఇంకొక బాధలు ఉన్నాయి కదా, ఈ దేశంలో ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ ఈ బాధను మర్చిపోయేటట్టు చేసినటువంటి దేవుడు ఈ మర్చిపోవడం కాదు, అభివృద్ధి చేశాడట. బాధల మధ్య అభివృద్ధి చేసిన దేవుని పేరు వాడుతూ ఎఫ్రాయిము అని పేరు పెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫ్రాయిము అనే పేరు పెడతా ఉన్నాడు. ఓకే, మనష్షే ఎఫ్రాయిము అన్నట్టు ఒకసారి. ఓకే, మళ్ళీ చెప్తాను. మొదటిది, తన టెంప్టేషన్స్లో, తన శోధనలో, వ్యక్తిగత ఆత్మీయ ప్రైవేట్ లైఫ్లో దేవుడు అనే పేరు తీసుకోగలిగిన యోసేపు. నెక్స్ట్, తన ఎక్స్పర్టైజేషన్ అనగా తను ఎక్కడైతే స్పెషలైజ్డ్ ఉన్నాడో, తన తలంతులు కలిగి ఉన్నాడో అక్కడ కూడా ఇది దేవుని వల్ల కలిగింది అని చెప్తున్న యోసేపు. అది లోయెస్ట్ ప్లేస్ కావచ్చు, హైయెస్ట్ ప్లేస్ కావచ్చు, దేవుని వల్లనే పొందుకున్నాను అని చెప్తున్న యోసేపు. తన ఫ్యామిలీలో, తన కుటుంబ విషయానికి వచ్చేసరికి నాకు కొడుకునిచ్చాడు దేవుడు అని చెప్తున్నాడు. నాకు ఒకటో కుమారుడు, రెండో కుమారుడు, ఇద్దరు కుమారులను ఇచ్చాడు నాకు దేవుడు అని చెప్తూ, ఆ ఇద్దరు కుమారుని ఇచ్చినప్పుడు ఇద్దరు కుమారులను బట్టి చూడకుండా ఏం చూస్తున్నాడట, తన యొక్క జీవితంలో బాధల్ని మరిపించిన దేవుడు. తండ్రి ఇంటి వలన కలిగిన బాధను మరిపించాడు. యాక్చువల్గా తండ్రి ఇంటిని మరిపించాడని ఉంది. యాక్చువల్గా తండ్రి ఇంటిని మరిపించడానికి కాదు, అక్కడ తండ్రి ఇంటి వలన కలిగిన బాధను మరిపించాడు. నేను ఏ దేశానికి వచ్చానో ఇక్కడున్న ఈ బాధలో నన్ను అభివృద్ధి చేశాడు. అక్కడనేమో మరిపింపజేశాడు, ఇదేమో అభివృద్ధి చేశాడు. ఎక్కడ నేను లోయెస్ట్ ప్లేస్లో ఉన్నానో, ఎక్కడైతే నన్ను కిందికి దొక్కేశారో ఆ అన్య దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. తండ్రి ఇంట్లో ఉన్న బాధలనేమో మర్చిపోయేటట్టు చేశాడు. ఒకరికి మనష్షే, ఇంకొకరికి ఎఫ్రాయిం. తర్వాత చూడండి ఒకసారి ఇంకో విషయం చెప్తాను. ఇంకొక మాట 48:9 48:9 చూడండి ఒకసారి. పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటున్నాడు? 48:9 యోసేపు యాకోబుతో చెప్తున్నాడు ఈ మాట. యోసేపు, వీరు నా కుమారులు, పరిచయం చేస్తూ చెప్తున్నాడు యాకోబుకు, తన తండ్రితో చెప్తున్నాడు, వీరు నా కుమారులు, వీరు ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించి, నేను కన్న కుమారులు అనట్లేడు, నేను కన్న కుమారులు అనట్లేదు. ఏమంటున్నాడు? దేవుడు నాకు అనుగ్రహించిన కుమారులు అని తన తండ్రితో చెప్తాను. ఇది ఊరికే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అనే పదాన్ని క్యాజువల్గా తీసుకోవట్లేదు, దేవుడు అనే పదాన్ని ఊరికే వాడట్లేదు, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించట్లేదు. విత్ ఆల్ రెస్పెక్ట్, అంతరంగంలో నుంచి, లోపల నుంచి వచ్చిన రెస్పెక్ట్లో నుంచి, అనుభవంలోంచి మాట్లాడుతున్నాడు. గాడ్ సెంటర్డ్ లైఫ్ అన్నట్టు ఒకసారి మాట. రైట్, వీరు నా కుమారులు, నేను కన్న కుమారులు అనట్లేడు. ఈ దేశంలో దేవుడు నాకు అనుగ్రహించిన, అంటే పిల్లల్ని మనం కనలేదు, దేవుడు అనుగ్రహిస్తే పొందుకున్నాను. ఆమేన్. దేవుడు ఇస్తే పిల్లల్ని పొందుకుంటాం. తర్వాత చూడండి ఒకసారి, ఇది ఆయన ఫ్యామిలీ అండ్ తన పిల్లల గురించి తనకున్న అభిప్రాయం. ఇంకా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకా 42:18 తను మామూలుగా ఒక పదవిలో అనగా ఒక పొజిషన్లో ఉండి, ఒక స్థాయిలో ఉండి, ఏమంటామంటే
పర్టికులర్ సీజన్, పర్టికులర్ సమయం వచ్చినప్పుడు, నేను ఒక అధికారిక పొజిషన్లో ఉండి నా కింద తక్కువ స్థాయి వల్ల నా ఎదురుగున్నప్పుడు, ఓకే, అది ఎలా ఉంటుంది చదవండి ఒకసారి. మూడో దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. ఎవరితో అంటున్నారో తెలుసా? యోసేపు ఒక అధికారిగా ఉండి తన సహోదరులు తన దగ్గరికి వచ్చినప్పుడు వారిని జైల్లో పెట్టి ఆ సందర్భంలో వారిని చూసి అంటున్నాడు, నేను దేవునికి, ఒక్కసారి ఆ మాట గట్టిగా నండి ఒకసారి, నేను. మిగతా అన్ని స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా కేటగిరైజ్ చేయబడి ఉన్నాయి, ఊరికేనే వాడట్లేదు ఆయన. ఇవన్నీ యోసేపు నోట నుండి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా జస్ట్ క్యాజువల్గా స్టేట్మెంట్స్, అవి నోట్లో నుంచి మాట్లాడుతున్నాడు యోసేపు, స్వయంగా వాడుతున్న పదాలు ఇవి. ఓకే, ఇక్కడ ఎవరితో అంటున్నాడంటే తన సహోదరుని జైల్లో ఉంచాడు కదా, ఆ సహోదరులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నేను దేవునికి భయపడువాడు, మిమ్మల్ని జైల్లో వేసాను, లేకపోతే వీటన్నిటి మధ్యలో నాకు అధికారం ఉంది కాబట్టి, లేకపోతే నేను ఏదైనా చేయగలను, నా చేతిలో ఉంది అనట్లేదు. ఐ ఫియర్ ద లార్డ్. తర్వాత ఇంకో మాట చూడండి ఒకసారి, 43వ అధ్యాయం 29వ వచనం, 43:29. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను, అనగా తన తోడివాడు అనమాట, అంటే తన తోబుట్టు అని చెప్పాలి, ఒరిజినల్ తోబుట్టు. యోసేపు బెన్యామీనులు ఇద్దరు ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు. ఈ తన తమ్ముని చూసి ఏమంటారు చూడండి ఒకసారి, తన తమ్ముడైన బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, యూనో, ఇంకా అప్పటికి తనని తాను రివీల్ చేసుకోలేదు, నేను యోసేపును అని చెప్పుకోలేదు. అయితే వీళ్ళు చెప్పారు కదా, మా ఇంటి దగ్గర ఇంకొకడు ఉన్నాడు, మేము 12 మంది అన్నాడు కదా, ఆఖరుని తీసుకురండి అంటే ఇప్పుడు తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ నిలబెట్టినప్పుడు మీరు చెప్పిన ఈ కుమారుడేనా, చిన్నవాడు ఈవిడేనా అని అడిగినప్పుడు ఆయనకు తెలుసు అనమాట, అంటే నా తమ్ముడు అని చెప్పేసి గుర్తుపట్టి, మీరు నాతో చెప్పిన ఈ కుమారుడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అన్నాడు ఒకసారి మాట, దేవుడు నిన్ను. ఓకే, ఇది అంటే ఒక స్థాయిలో ఉండి, ఒక పొజిషన్లో ఉండి తనకంటే తక్కువ స్థాయి వారి దగ్గర కూడా దేవుని పేరెత్తున్నాడు. ఇది అథారిటీలో ఉన్నప్పుడు దేవుని యొక్క అథారిటీని గుర్తించడం. ఈ 2 వచనాలు, మొదటిదేమో ఐ ఫియర్ ద లార్డ్ అని చెప్పడం, రెండోదేమో దేవుడు నిన్ను కరుణించునుగాక అని మాట్లాడడం. సో ఫైనలీ ఇంకొక స్టేట్మెంట్ చెప్పేస్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. 50వ అధ్యాయం 50th చాప్టర్ 15 ఆఖరి మాట చూడండి ఒకసారి. 50th చాప్టర్ 15వ వచనం నుంచి 21 దాకా చదవాలి. చదవ ఒకసారి, కంటిన్యూ. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీ కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడన్ను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతడు సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఆమేన్. చూడండి ఒకసారి, నేనేమైనా దేవుని స్థానం, ఎప్పుడిది? తనకి కీడు చేసిన వారు తన దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించండి అని అడిగినప్పుడు, తనకి కీడు చేసిన వారు తన దగ్గరికి వచ్చి
మమ్మల్ని క్షమించండి అని అడిగినప్పుడు అది ఒక్కసారి యోసేపు గాడ్ సెంటర్డ్ లైఫ్ కాకపోయి ఉంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? యాక్చువల్గా ఈ సినారియోస్ అన్నిటిని తీసుకొచ్చి ఇవన్నీ వీటి యొక్క డెప్త్ అర్థం కావాలంటే ఎగ్జాక్ట్ అవే కండిషన్కి సరిపడా ఆపోజిట్ థింగ్స్ని స్టడీ చేయాలి మనం. అదే మన దగ్గరికి ఎవరైనా క్షమించడం అని అడగడానికి వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? దాని ఆపోజిట్ని ఒకసారి ఊహించండి, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఎంత తల పైకి ఎత్తుకుంటాం, ఎంత గర్వంగా మాట్లాడతాం మనం. బుద్ధి వచ్చింది, తెలుసుకున్నారు, జ్ఞానం వచ్చింది, ఇప్పుడు వచ్చింది బుద్ధి అని మనం మాట్లాడేది. కానీ లేకపోతే ఆ లెవెల్ నుంచి కాకుండా నేను క్షమించడానికి నేనేమైనా దేవుని స్థానమందు ఉన్నానా అనండి ఒకసారి మాట. క్షమించడానికి నేనేమైనా దేవుని స్థానమందు ఉన్నానా అంటే ఒక్కసారి దాని గురించి మాట్లాడడానికి చాలా టైం పడుతుంది, కానీ నేను క్లోజ్ చేస్తాను. ఎందుకు ఆ మాట ఇదే కాదు, ఇదే మాట ఇంకో చోట కూడా ఉంది. తనని తాను రివీల్ చేసుకున్నప్పుడు కూడా ఆ మాట రాస్తుంది. ఒక్కసారి 47 అనుకుంటా, 47 ఫస్ట్ టైం తనని తాను రివీల్ చేసుకొని ఏడ్చినప్పుడు కూడా ఇదే మాట అంటాడు తన సహోదరులతో మాట్లాడేటప్పుడు. ఒక్కసారి 45లో ఇక్కడ చూడండి ఒకసారి 45:3. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖం నందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటి యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడనైనా యోసేపును నేనే, మీరు అమ్మేసిన యోసేపును నేనే. తర్వాత చూడండి ఒకసారి, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. తర్వాత అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరాల నుండి కరువు దేశంలోనున్నది, సేద్యమైనను కోతైనను. దీన్ని ఏమంటాం తెలుసా? దేవుణ్ణి విత్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్, మన పరిస్థితుల మధ్యలో దేవుని పేరు ఎత్తడం, పరిస్థితుల మధ్యలో దేవుని పేరు ఎత్తడం. అది ఆ సిచ్యువేషన్స్ని నేను చెప్పిన రెఫరెన్స్లు అన్నీ ఒక్కసారి చదవండి, ఒకసారి వాటిని అనుభవించండి, ఒకసారి వాటిని అనుభవపూర్వకంగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి అందులో ఎంత లోతైన విషయాలు దాచబడ్డాయో. గాడ్ సెంటర్డ్ లైఫ్ అంటే ఏంటో మనకి స్పష్టంగా వివరంగా తెలియబడుతుంది. అంటే మీరు నన్ను ఇది చేశారు, మీరు నన్ను ఇది చేశారు, ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో దోస్తే, ఎక్కడో అమ్మేస్తే, ఎక్కడో గోతులో పడేస్తే నా పరిస్థితి ఎలా అయిపోయింది అని టెన్షన్ అనట్లేదు ఆయన. ఆ తోసిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఏమైనా చేయగలిగిన స్థానంలో ఉండి మరీ మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ఇక్కడ పంపించినందుకు, ఇలా చేసినందుకు మీరేం బాధపడకండి, సంతాపపడకండి. ఎందుకంటే మీరు కాదు, దేవుడే దానిని మీరు కేడు చేద్దాం అనుకున్నారు, కానీ దేవుడే దాన్ని మనకి మేలు, నాకొక్కడికి కాదు. ఓకే, దాన్ని స్పిరిచువాలిటీ అంటాం మనం. అందరు పోయి నేను ఒక్కడనే బాగుండాలి, దాని స్పిరిచువాలిటీ. ఓకే, ఏదేమైనా దేవుడు నన్ను గొప్ప చేసి అందరి ముందు నిరూపించాలి. దేవుడు నన్ను ఎక్కడ నన్ను తొక్కేశాడు, ఎక్కడ నన్ను అందరు కింద పడేశారు, అక్కడ నేను పైకి లేచి నిలబడాలి. అందరి ముందు బోల్డ్గా తల ఏమంటారు కాలర్ ఎగిరేసుకుంటా ఉంటాం, చూసారా? అది అలా మాట్లాడట్లేదు ఆయన. ఏమంటుండే తెలుసా? నా సర్కమ్స్టాన్సెస్ అన్నిటికీ దేవుడే కారణం అని చెప్తున్నాడు. మీరు కేడు చూచితిరి, కానీ దేవుడు దానిని మేలుకు మార్చాడు. దేవుడు మేలుకు, నా మేలుకు కాదు, మనందరి మేలుకు మార్చాడు. గాడ్ సెంటర్డ్ లైఫ్ ఇది. జస్ట్ ఊరికే దేవుని పేరు నేను అభివృద్ధి చెందడం, నేను ఒక్కనే బాగుండడం, నేను ఒక్కనే దీవించబడడం, నేను ఒక్కనే ఇది కాదు. అందులో లేచి చెప్తాం ఒక్కసారి ఈ చెప్పబడినటువంటి సందర్భాలని దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అనే వచనం దగ్గర మొదలు పెడితే
ప్రైవేట్గా పర్సనల్గా దేవుని గురించి యోసేపుకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, ఎలాంటి అవగాహన యోసేపు వ్యక్తిగత అనుభవం కలిగి ఉన్నాడు, దేవునికి తన రెవరెన్స్ అనగా దేవునికి తనిచ్చే రెస్పెక్ట్ ఎలాంటిది, దేవునికి తనిచ్చే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆరాధనాపూర్వకమైనటువంటి ఆ యొక్క భక్తి, దేవుని యందు ఎలాంటి భక్తి తను కలిగి ఉన్నాడు. తల వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి గాడ్ సెంటర్డ్ లైఫ్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్, గాడ్స్ హ్యాండ్ ఈజ్ అపాన్ అస్. The gracious hand of God is with us. The very presence of God, the very presence of God is covering us. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి ఇప్పటికీ మనల్ని వెంటాడుతుంది, వెంబడిస్తూ ఉంది, మన చుట్టూ ఆవరించి ఉంది. నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి ఆయనను తప్పించుకొని ఆయనను దాటి ఎక్కడికి పారిపోగలము? తల వంచి కళ్ళు మూసుకొని దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఒక్కసారి మీ చేతులు ఎత్తండి. ఒకసారి చేతులు ఎత్తడం అంటే మీ అరచేయి మీ సైడ్ ఉండాలి. ఎస్, మీ అరచేయి మీ సైడ్ ఉండాలి, మీ ఫేస్ సైడ్. ఓకే, లైక్ చేయి ఎత్తి ఒక్కసారి దేవా నీ సన్నిధి నేను అనుభవించాలనుకుంటున్నాను, మీ సన్నిధి నేను అనుభవించాలి ప్రభు. తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఏ స్థితి ఉన్నా, ఎలాంటి స్థితి ఉన్నా దేవుడే ఇది అలో చేశాడు, దేవుడే పర్మిట్ చేశాడు. దేవుడు ఇందులో దాగి ఉన్నాడు, ఇందులో దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుని హస్తం నాకు తోడై ఉన్నది, దేవుడే నన్ను నడిపించాడు. కీడు చెయ్య చూచువారు ఉండొచ్చుగాక, బట్ మనకి వారికి అందరికీ మేలు చేసే దేవుడు, మేలుకే వాటిని ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ యొక్క గొప్ప అద్భుతమైన సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ దినము ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రత్యేకంగా ఎవరైతే తమ జీవితాలను మీకు సరెండర్ చేస్తూ బ్యాప్టిజం కొరకు సిద్ధపడుతున్నారో వారు కూడా ఇలాంటి జీవితం కలిగి ఉండటానికి కృప దయచేయండి. ఇదిగో ఈ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ మీ గుణాతిశయాలను, మీ మంచితనాన్ని, మీ యొక్క మహిమ గుణాతిశయాలను ప్రచురించే రాజులైన యాజక సమూహంగా మీ బిడ్డలు సంఘంలో చేర్చబడుదురుగాక. వారి మీద మీ కనికరం నుంచమని వేడుకుంటున్నాను. స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యము ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం నాయన, క్రీస్తు గొప్ప నామున. ఇదిగో మా అనుభవాలన్నిటిలో సెంటర్ స్థానంలో దేవుని చిత్తమైతే దేవుడు తోడై ఉన్నాడని అనుభవించడానికి మా ప్రతి మాటలో ఇదిగో భక్తితోనూ మర్యాదగాను భయభక్తులతో మీ పేరెత్తడానికి మా అందరికీ నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నానైనా ఏకీవించిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.